పోర్టు మన రామ్ చరణ్ తెలుసు కదా, రామ్ చరణ్ భార్య ఉపాసన వాళ్ళ పేరు మీద ఉందంట ఇది. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఇదే కాదు, ఇంకా చాలా లోపల ఇంకా చాలా ఉన్నాయి. మీరు అన్నిటిని వీడియోలు చూస్తూనే ఉండండి. ఇప్పుడు మీకు వీడియోలు చూపిస్తాను, చూస్తూనే ఉండండి. దోమకొండ పోర్టుకు వెళ్ళడానికి మా ప్రయాణం కౌడిపల్లి నుంచి స్టార్ట్ చేసాం. ప్రజెంట్ మెదక్లో ఉన్నాము, మీరు చూస్తున్నారు. మెదక్ వెళ్ళిన తర్వాత అక్కడ కార్కి ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఉంటుంది కదా, ఇది ఆయిల్, అది ఆయిల్ పోసుకొని బయలుదేరదామని ఆయిల్ పోసుకుంటున్నాము. ఎందుకంటే అది చిన్న కారు, మళ్ళీ హోల్డ్ కార్ అనమాట, పాత కార్ అనమాట, మళ్ళీ ట్రబుల్ ఇస్తే బాగోదని. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తో కనిపిస్తుంది కదా రోడ్డు, ఇది పోచారం డ్యామ్, పోచారం ప్రాజెక్ట్ ఉంటుంది కదా, అటు సైడ్ వెళ్ళేది అది. ఈ స్టేట్ ఏమో మనము సిద్దిపేట రూట్ అనమాట, సిద్దిపేట కరీంనగర్. ఇది కనిపించేది ఎస్పీ ఆఫీసు. మొన్ననే రీసెంట్గా ఎస్పీ ఆఫీసు అండ్ కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ చేశారు కదా. వీడియోలు ఎంత అవుతుందని మీకు షార్ట్కట్లో కొన్ని మాత్రమే చూపించాను, మీరు చూస్తూనే ఉండండి వీడియోని. మనం దోమకొండ పోర్టుకు బయలుదేరుతున్నాము. మ్యాక్సిమం ఇప్పుడు దోమకొండ పోర్టుకు దగ్గరలోనే ఉన్నాము. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది దోమకొండ? కిలోమీటర్ లేదు, అయిపోయింది వచ్చేసి. ప్రస్తుతం మన దోమకొండ పోర్టుకి చేరుకున్నాం, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మేము జర్నీ చేసింది ఇదే కార్లో. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కామారెడ్డి డిస్టిక్లో దోమకొండ విలేజ్కి వచ్చాం. విలేజ్ ఇదే, మండలి ఇదే. ఈ పోర్టు ఉంది ఇక్కడ, ఈ పోర్టు లోపల ఎలా ఉందో ఇప్పుడు మనము చూడబోతున్నాము. మీరు వీడియోలు మాత్రం మిస్ కాకుండా చూస్తూనే ఉండండి. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలానికి చెందిన గ్రామం ఇది. ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఈ కోట అనేది ఉంది. ఇది 2016 అక్టోబర్ 11న చేసిన తెలంగాణ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేశారు కదా, కొత్త జిల్లాలు. అంటే ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయకంటే ముందు ఈ గ్రామం పాత నిజామాబాద్ ఉంది కదా, నిజామాబాద్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది. అంటే ఇదే మండలం అంటే దోమకొండ మండలంలోనే ఇంతకుముందు ఉండేదన్నమాట. డోర్స్ మాత్రం ఎట్లా ఉన్నాయి చూడు, అవి ఇట్లా కోటకు తలుపులు ఉంటాయి కదా, ఆ తలుపులకు ఎట్లున్నాయి చూడు, మొత్తం సువ్వగా ఇట్లా రాడ్స్ లాంటివి అవి పెట్టారు. మొత్తం చెక్క అది ఉంది కదా, అది మొత్తం అది ఏం కట్టినాయేమో అసలు అప్పట్లో. కానీ ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరలేదు చూడ, డోర్స్ అట్లాగే ఉన్నాయి, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి కోట అన్నమాట ఇది. ఎట్లా ఉంది చూడు, మొత్తం చూస్తే మస్తు ఉంది కోట. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ అంటే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట. ఈ హనుమాన్ టెంపుల్ని రీసెంట్గా మరి కట్టారా లేదంటే అంతకుముందు ఉండో తెలియదు. మొత్తం పాలరాతితోనే కట్టారనమాట, మొత్తం పాలరాతితోనే ఉంది, నీట్గా ఉంది. వైట్ మొత్తం పాలరాతితో నీట్గా చాలా బాగుంది. ఎంట్రన్స్ నుంచి ఇంకా కొద్దిగా వెళ్తే మనకు ఒక భవనం కనిపిస్తుంది చూడండి. ఈ భవనము 2 ఫ్లోర్లుగా విభజించబడి ఉంది చూడు, 2 ఫ్లోర్లు ఉన్నాయి. కింద ఒక ఫ్లోర్ ఉంది, పైన ఒక ఫ్లోర్ ఉంది. ఇది కూడా కొద్దిగా శిథిలావస్థకు చేరినట్టుగానే ఉంది, కానీ దాన్ని మరమ్మతులు చేసి మళ్ళీ బాగా చేసినట్టున్నారు చూడండి. మొత్తం ఇది ఫస్ట్ ఎంట్రన్స్, ఇంకా లోపలికి వెళ్ళలేము, మనము పోర్ట్ లోపలికి వెళ్ళలేము. ఫస్ట్ గేట్ దగ్గరనే ఇది ఉందన్నమాట. ఇక్కడ సైడ్ కొద్దిగా కూలిపోయినట్టు ఉంది. ఇది పైన ఫ్లోరు, మీరు చూస్తున్నది ఇప్పుడు పైన ఫ్లోర్. ఇది ఇప్పుడు కింది ఫ్లోర్ ఉంది చూడు, రెండు ఫ్లోర్గా ఉందన్నమాట ఈ భవనము, చూస్తున్నారు. మనం ఇప్పటివరకు చూసింది ఫస్ట్ మనం ఎంట్రన్స్ వరకే చూసాము, ఇంకా లోపల చాలా ఉంది. చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. సైడ్ల పొంటి చమాన్ చెట్లు ఉన్నాయి, మొత్తము చుట్టూ అక్కడ సైడ్ ఇటు సైడ్ ఏమో ఈత చెట్లు పెట్టారు. బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు వీడియోలో ఇట్లా అనిపిస్తుంది కదా, ఇంకా దగ్గర నుంచి చూసానైతే చాలా బాగా అనిపించింది, బాగా చేశారు. ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత పోర్టు అంటే కోట ఎట్లా ఉంది, ఎలా ఉంది అనేది లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇక్కడికి మా శంకరన్న తెలుసు కదా, గేట్ కాడ ఉంటాడు కదా శంకరన్న నేను అనిల్ వచ్చాం. శంకరన్న హాయ్ చెప్పు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలా అందంగా కనిపిస్తుంది చూడు, ఇదే అన్నమాట కోట మొత్తము. ఇది 18వ శతాబ్దంలో నిర్మించారంట, 18వ శతాబ్దం నాటి కోట అన్నమాట. ఈ కోట ఎవరిదో తెలుసా? కామినేని అనిల్ కుమార్ వాళ్ళది. అనిల్ కుమార్ ఎవరో తెలుసా? ఉపాసన తెలుసా? ఉపాసన వాళ్ళ డాడీ. అసలు ఉపాసన వాళ్ళ ఎవరంటే, ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు కదా, చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ ఉన్నాడు కదా, రామ్ చరణ్ వాళ్ళ వైఫే ఉపాసన. అంటే వాళ్ళ ప్రాపర్టీ అనమాట, అంటే వాళ్ళకు సంబంధించిన ఈ పోర్టు అంటే ఈ కోట అనమాట, వాళ్ళ ప్రాపర్టీ. ఇక్కడికి మన చిరంజీవి గారి బర్త్డే సంబరాలు కూడా ఇక్కడ మెగా ఫ్యామిలీతో జరుపుకున్నారంట. మీకు ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డులో ఈ కోటకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ఈ కోట చాలా పురాతనమైనదన్నమాట. దాన్ని కామినేని వంశస్థులు చాలా జాగ్రత్తగా
కాపాడుకుంటూ వస్తున్నారంట ఈ కోటని. చూశారు కదా ఎలా ఉందో, బాగుంది కదా. ఇంకా లోపలికి వెళ్ళడానికి మాత్రం సెక్యూరిటీ గార్డ్ లోపలికి పంపించట్లేదు, బాగుంది. ఇక మీరు చూస్తున్నారు కదా, ఈ పోర్టు మన రామ్ చరణ్ తెలుసు కదా, రామ్ చరణ్ భార్య ఉపాసన వాళ్ళ పేరు మీద ఉందంటే ఇది. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఇదే కాదు, ఇంకా చాలా లోపల ఇంకా చాలా ఉన్నాయి. మీరు అన్నిటిని వీడియోలు చూస్తూనే ఉండండి. శంకరన్న పట్టుకున్నాడు చూడు, ఇట్లా చేతి పెట్టి పట్టుకున్నాడు చూడు, ఆ దూలంలాగా ఉంది చూడు, అది ఎన్ని సంవత్సరాలైనా కానీ చెక్కు చెదరలేదు చూడు, అలాగే ఉంది. అసలు అది ఏం కట్టినో ఏంటో కానీ. ఈ కోటను గాడిదోమకొండ లేదా కిలదోమనొండ అని కూడా పేర్లతో పిలుస్తారంట ఈ కోటను. ఇది ఒకప్పుడు మహలట. ఈ కోట పైనంట ఒక అద్దాల మేడ ఉందంట. అద్దాల మేడలో మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ కోటలో ఒక నీటి తోట, ఒక ఉద్యానవనం ఉందట. గ్రానైట్ స్తంభాలతో అలంకరింపబడిన ఒక ప్రాంగణం కూడా ఉందంట ఈ కోటల లోపట. కానీ మనకు లోపలికి అలో చేయట్లేదు, అవన్నీ చూపిద్దామంటే మీకు. చూడండి, కొన్ని ఏమో శిథిలావస్థకు చేరినాయి, కొన్నిటేమో అంటే మళ్ళీ కూలిపోయిన వీటిలను మంచిగా మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టారు. ఇంకొద్దిసేపట్లో ఇక్కడ ఒకప్పుడు అంట మన రాణి రుద్రమ్మదేవి గారు ఉన్నారు కదా, తను ఇక్కడికి వచ్చి మహాదేవ ఆలయం అని శివాలయం ఉంది, అక్కడ పూజలు చేసుకుంటూ వెళ్ళేదంట. ఆలయాన్ని ఇప్పుడు మనము చూడబోతున్నాము. మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూనే ఉండండి. ఫ్రెండ్స్, ఇక్కడ శివాలయం ఉన్నట్టుంది అప్పటిది. ఈ శివాలయం ఎట్లుందో మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఈ శివాలయంలో కన్నా లోపలికన్నా మరి పంపిస్తారా లేదా చూద్దాం. ఈ శివాలయాన్ని మహాదేవ్ ఆలయం అని కూడా పిలుస్తారట. ఇది కాకతీయ కాలం నాటి శివాలయం అనమాట. దీని డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. ఎంత ఇప్పుడు 750 800 సంవత్సరాల క్రితం అనమాట. అంటే అప్పటికి మనకు స్వతంత్రం రాలేదు, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రాలేదు, అసలు గాంధీ తాత కూడా లేరు, అసలు ఎవరు లేరు. అన్ని వేల సంవత్సరాల క్రితం అనమాట ఈ టెంపుల్. అతి పురాతనమైన టెంపుల్ ఇప్పుడు మీరు చూసేది. ఇక్కడ డీటెయిల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి, మీరు చూడండి. ఇప్పుడు మనము టెంపుల్ లోపలికి వెళ్దాము. వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు మనలాగా చాలామంది చూడడానికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఎండకు కానీ ఇట్లా అలసిపోతారు కదా, చేదతీరడానికి వాటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి శివరాత్రి కూడా ఉత్సవాలు జరుగుతాయంట. అంతకంటే ముందు మనం టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని చూస్తూనే ఉండండి. ఇక్కడికి ప్రతి శివరాత్రికి రామ్ చరణ్ కానీ, ఉపాసన, కామినేని వంశస్థులు, దోమకొండ విలేజ్ వాళ్ళు ఇక్కడ ప్రతి శివరాత్రికి వచ్చి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తారట, ఇక్కడ జరుగుతాయట. ఇప్పుడు మీరు చూస్తున్నారు గజస్తంభాన్ని తెలుసు కదా, గుడికి ఆపోజిట్లో ఉంటుంది. మొత్తం మన గోల్డ్ లాగా ఉంది చూడండి. ఆ గజస్తంభానికి గణపతి బొమ్మ కనిపిస్తూ ఉంది, చూస్తున్నారు కదా మీరు. ఇది కాకతీయ కాలం నాటి గుడి అన్నమాట. ఇది కోటకు తూర్పున ఈ గుడి ఉంది. తెలంగాణ ప్రభుత్వ పురావస్తు శాఖ సహాయంతో 2006న పునరుద్ధరించారు ఈ గుడిని. అంటే అప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ పూజలు పునస్కారాలు అట్లా వెలుగులోకి తీసుకొచ్చారు అనమాట ఈ గుడిని. అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇదే శివాలయం అనమాట. ఇది కాకతీయ కాలం నాటి ఓల్డ్ టెంపుల్ అనమాట. అప్పుడు ఆ కాలంలో ఉన్న వాళ్ళకి ఈ రౌతులతోనే మొత్తం ఇక చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా, వీటితోనే మెట్లలాగా చేసుకుని తగ్గించారు. ఇవేమో రీసెంట్గా కట్టారు, ఇవి రీసెంట్గా చేశారనమాట. అంటే ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళకి ఇక ఇట్లా మనం చేసుకొని మనం ఎక్కుతున్నాం. అప్పటి కాలంలో ఏమో పెద్ద పెద్ద రాళ్ళతోనే వాళ్ళు మొత్తం చూడండి ఎట్లా గుడిని మొత్తం నిర్మించారు. ఇప్పుడు అవన్నీ మీకు చూపిస్తాను. చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయి, మెట్లలాగా మొత్తం రాళ్ళతోనే మెట్లలాగా చేశారు. శంకరన్న పైకి ఎక్కుతున్నాడు చూడండి. ఈ కోటను అసలు ఎట్లా నిర్మించారు చూడు, మొత్తం ఆ గుడి కనిపిస్తుంది కదా మీకు, అదంతా రౌతే అన్నమాట. ఇంత కూడా సిమెంట్ కానీ అసలు ఏది కూడా వాడలేదు, మొత్తం రాయే అదంతా. ఇట్లాంటి గుడులు మన వరంగల్ దగ్గర 1000 స్తంభాల గుడి ఉంది కదా, 1000 స్తంభాల గుడి, కాకతీయ తోరణం అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి కేటగిరీకి సంబంధించింది. అంటే అప్పుడు కాకతీయులు ఇట్లా నిర్మించుకున్నట్టు చూడు, రాళ్ళ మీదనే మొత్తం డిజైన్స్ మొత్తం చూడు, మొత్తం అక్కడ తోరణాలలాగా చేశారు. అదంతా రౌతే. అప్పట్లో ఆ కాలంలోనే అంత టెక్నాలజీతోని ఇంత పకడ్బందీగా నిర్మించారు ఈ ఇట్లాంటి గుళ్ళను. చూడండి, గుడిని చూస్తున్నారు కదా ఎట్లా రౌతు ఇంత కూడా సిమెంట్ కానీ ఏదీ లేదు. ఇప్పుడు మనం గుళ్ళు కొట్టాలంటే సిమెంట్తోని మొత్తము ఏంటిది సిమెంట్ వాడతాము, పిల్లర్స్ అవన్నీ వేస్తాం, కానీ అప్పట్లో ఏవి లేవు. ఇక్కడ మీరు నందిని చూస్తున్నారు కదా, నంది కొద్దిగా డ్యామేజ్ అయింది. అంటే మనలాంటి వాళ్ళు చూసే వాళ్ళు వచ్చే వాళ్ళకి ఎవరైనా పోకి ఇట్లా పనులు చేస్తుంటారు కదా కొద్దిగా, వాళ్ళంటి వాళ్ళు చేసిన పనే అయి ఉంటుంది. ఇట్లాంటి గుళ్ళకాడికి వస్తే మన పాత అట్లాంటి అంటే పురాతనమైన సంపదను కాపాడుకోవాలి, కానీ ఇట్లాంటి చెడు చేయకూడదు అనమాట. ఇంకా మనకంటే ఇంకా రాబోయే తరాలు కూడా
మన చరిత్రను తెలుసుకోవాలన్నమాట. అట్లా కానీ ఇంకా ఖరాబ్ చేయకూడదు. చూడండి, రౌత్కి ఇంత గ్యాప్ లేదు, మొత్తం అటాచ్మెంట్తోనే ఉంది. అసలు సిమెంట్ లేదు, ఏది లేదు, అటాచ్మెంట్తోనే ఉంది. రౌత్కు ఎంత అందంగా తీర్చిదిద్దారు చూడు. మొత్తం ఇట్లా అంటే డెకరేషన్స్ మొత్తం ఉలితోని అప్పుడు శిల్పులు అలా ఉండేవాళ్ళు అనమాట. చూడండి అంత అందంగా డెకరేషన్ అంటే అట్లా అంటే డిజైన్స్ చేశారు. డిజైన్స్ కనిపిస్తున్నాయి కదా, మొత్తం రాళ్ళకే అట్లా డిజైన్స్ ఉన్నాయి అనమాట. ఇక మీరు చూస్తున్నారు చూడండి, మొత్తం రాళ్ళు చూడ ఎట్లా పొడా ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, చాలా బాగుంది కదా. ఇది మొత్తం గుడి బయటనే చూపిస్తున్నాను, ఇంకా గుళ్ళోకి వెళ్ళలేదు. మనం గుళ్ళోకి కూడా వెళ్ళి చూద్దాము గుళ్ళో ఎలా ఉంది అనేది. కానీ చూడండి అసలు అప్పటి అంత రౌతులతో రాళ్ళతోని రాళ్ళనే అట్లా డిజైన్ లాగా మలిసి శిల్పులు అప్పుడు కళాకారులు ఉంటారు కదా, వాళ్ళు అంత అందంగా ఇట్లా చెక్కేసి అట్లా వాడారనమాట. అందుకే అన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా మనం వాటి చరిత్ర తెలుసుకోవడానికి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తున్నాం చూడండి, ఇక్కడ నంది ఉంది. మనం గుళ్ళోకి వచ్చేసాము, డోరు క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ అయితే నంది ఉంది. ఫ్రెండ్స్, ఇది టెంపుల్ అనమాట, శివుడి టెంపుల్. ఇది కాకతీయ కాలం నాటి టెంపుల్ అనమాట. అయితే పోర్టులోకి వెళ్ళాం కదా, అది మన రామ్ చరణ్ తెలుసు కదా, రామ్ చరణ్ వాళ్ళ భార్య ఉపాసన తెలుసు కదా, వాళ్ళదనమాట. వాళ్ళ ప్రాపర్టీ అంటే వాళ్ళ పేరు మీద ఉందన్నమాట. లోపలికి అలో చేయట్లేదు. లోపలికి ఇంకా చాలా భవంతులలో అప్పటి కాలంలో జరిగిన రాజులే గాని రాణులే గాని ఇంకా మన గదులు ఉంటాయి కదా, అప్పటి పనిముట్లు గాని అవి ఉంటాయి కదా, అవన్నీ చూడదామంటే లోపలికి అలో చేయట్లేదు. ఇక్కడ మాత్రం కొద్దిగా దూరం లోపలికి రాగానే ఇక్కడ శివాలయం టెంపుల్ ఉంది, కాకతీయ కాలం నాటిది. టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. అప్పట్లో ఎంత పెద్ద రాళ్లతో, ఇప్పుడు మనం కనీసం ఇల్లు కట్టుకుందామంటే చిన్న చిన్న ఇటుకలు లేకపోతే ఇటుకలు ఇలా బేసిక్ అందిద్దామంటేనే ఇబ్బంది అవుతుంది. కానీ చూడండి ఎంత పెద్ద కట్టడాలకు పెద్ద రౌతులు మాత్రం చాలా ఉన్నాయి. అసలు సిమెంట్ అనేదే వాడలేదు, ఎక్కడ కూడా సిమెంట్ లేదు. చూడండి మీరు, మొత్తం రాళ్లతోనే, మొత్తం రాయికి రాయి మొత్తం అటాచ్మెంట్ చేశారు. చూడండి ఇక్కడ నంది కనిపిస్తుంది కదా, ఈ నంది కూడా సిమెంట్ కాదు, ఇది మొత్తం రాయి అనమాట. చూడండి రాయి మొత్తం రౌత్ అనమాట, చాలా బాగుంది. చూడండి అక్కడ గుడికి మాత్రం లోపల తాళం వేశారు, ఎందుకంటే చాలా మంది ఇట్లా మన లేక చాలా మంది వస్తుంటారు కదా, లోపలికి వచ్చి ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళి కొద్దిగా గలీజ్ చేస్తారు అనుకున్నారేమో, క్లోజ్ చేసేసారు. కానీ ఇక్కడ రోజు ప్రత్యేకంగా పూజలు జరుగుతుంటుంది. ఎందుకంటే అక్కడ చూడండి ఫ్రెష్ గా పువ్వులు కానీ ఇక కుంకుమ కానీ ఇట్లా కనిపిస్తున్నాయి. అక్కడ కూడా కొబ్బరికాయలు కనిపిస్తున్నాయి, అన్ని కనిపిస్తున్నాయి. దీపం కూడా లోపల శివాలయం లోపల వెలుగుతూనే ఉంది. చాలా బాగుంది టెంపుల్, మాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చినందుకు మాత్రం అక్కడ కోర్టు లోపలికి వెళ్ళనివ్వలేరు అని కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయినాం. కానీ టెంపుల్కి వచ్చేసరికి బాగా అనిపించింది, ఎందుకంటే ఎప్పుడూ మన కాకతీయ కాలం టెంపుల్ ఇది. ప్రతి శివరాత్రికి కామినేని వంశస్థులతో పాటు మెగా హీరో రామ్ చరణ్ ఉన్నాడు కదా, రామ్ చరణ్ భార్య ఉపాసన వాళ్ళిద్దరు దంపతులు వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తుంటారట. వాళ్ళే కాకుండా దోమకొండ గ్రామస్తులు కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు శివరాత్రికి. వాళ్ళు కాకుండా చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి కదా, ఆ గ్రామాల ప్రజలు సైతం వచ్చి శివరాత్రిని ఇక్కడ చాలా సెలబ్రేషన్ జరుపుతారట. శివరాత్రి చాలా గ్రాండ్గా ఇక్కడ జరుపుకుంటారు అనమాట అందరు కలిసి. టెంపుల్ది డోర్ పెట్టేశారు, లాకేశారనమాట. చూడండి గంట ఉంది ఇక్కడ, గంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, గుడి లోపల శివలింగం కనిపిస్తుంది, లోపల దీపం మాత్రం వెలుగుతూ ఉంది. చూస్తున్నారా, దీపం వెలుగుతూ ఉంది, శివలింగం కనిపిస్తుంది. డోర్ సందులో నుంచి మీకు చూపించడానికి నేను ఈ వీడియో తీశాను. అంటే శివుడికి ఆపోజిట్లా నంది ఉంది చూడండి. నందికి వెనుక ఫస్ట్ అంటే గుడికి ముందర గజస్తంభం ఉంది. ఇక్కడ చూడండి పూజలు చేసినట్టున్నాయి. ఈరోజు కూడా పూజలు ఇక్కడ గుడి దగ్గర చేసినట్టున్నారు. మనకు పువ్వులు కనిపిస్తూ ఉన్నాయి చూడండి, ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. మీకు తెలుసా, కాకతీయ కాలంలో ఈ ఆలయానికి రాణి రుద్రమ్మదేవి తెలుసు కదా, రాణి రుద్రమ్మదేవి వచ్చి ఇక్కడ పూజలు నిర్వర్తించి వెళ్ళినట్టు కూడా శాసనాలలో రాసి ఉందంట. రుద్రమ్మదేవి ఉంది కదా, రాణి రుద్రమ్మదేవి, తను ఇక్కడికి వచ్చి ఇక్కడ శివాలయానికి వచ్చి ఇక్కడ పూజలు చేసి వెళ్ళినట్టు కూడా శాసనాలలో రాసి ఉందంట. రుద్రమ్మదేవి ఈ టెంపుల్కి వచ్చినట్టు. చూడండి డిజైన్ ఎట్లా ఉంది, మొత్తం రావుతులను కూడా ఇట్లా డిజైన్ లాగా చేశారు అప్పటి కాలంలో. మన మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దోమకొండ కోటను పర్యాటక స్థలంగా పునరుద్ధరించారంట అప్పుడు.
750 800 సంవత్సరాల క్రితమైన ఇంత చెక్కు చెదరకుండా ఉంది చూడు ఈ గుడి. చూడండి కింద మనం హోమం గీసేటప్పుడు గీస్తారు కదా, అట్లనే గుడికి మధ్యలో పైన అట్లా ఉంది చూడండి. అట్లా డిజైన్ చేశారు, కనిపిస్తుంది కదా అగో కింద ఇట్లా హోమం కాల్చే దానికి హోమం గీసేటప్పుడు గీస్తారు చూడు, అట్లా ఉంది గుడి పైన. అక్కడ పైన చూడండి రౌతుకు రౌటు చూడండి ఎట్లా అటాచ్మెంట్ ఉంది, ఏమీ లేదు అట్లా అటాచ్మెంట్తో ఎట్లా చేశారు చూడు. కానీ అప్పట్లోనే ఇంత టెక్నాలజీతో అసలు ఎట్లా కట్టారు చూడు. ఈ గుడి లోపల పూజ చేసుకొని వచ్చిన వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి కూర్చోవడానికి ఇట్లా అరుగులాగా కట్టారు చూడండి. ఇక్కడ చూడండి శివలింగం ఉంది, దీపం కూడా వెలుగుతానే ఉంది. 400 సంవత్సరాల క్రితము నిర్మించిన పురాతనమైన శివాలయం అన్నమాట ఇది. దీన్ని మహాదేవ్ ఆలయం అని కూడా ఇక్కడ పిలుస్తారు. సుమారు 39 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఈ కోట నిర్మాణం ఉందంట. కోట గుడి అంతా కలిపి ఇప్పటికీ కామినేని వంశస్థులే ఇదంతా చూసుకుంటారనమాట. కోట గుడి అవన్నీ కామినేని వంశస్థులు అంటే అనిల్ కుమార్, అనిల్ అంటే ఉపాసన వాళ్ళు, ఉపాసన చిరంజీవి రామ్ చరణ్ వాళ్ళందరూ చూసుకుంటారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ జాతర అంటే ఒక ఉత్సవం లాంటిది కొనసాగిస్తారట. ప్రతి శివరాత్రికి ప్రతి ఏటా ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా శివరాత్రికి మొత్తము పబ్లిక్తో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ హోమం చేస్తారనమాట. ఇప్పుడు ఉపాసన కానీ రామ్ చరణ్ వాళ్ళ దంపతులు కానీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తారు కాబట్టి ఇదంతా స్థలం ఉంది. సెక్యూరిటీ చాలా సేపు అవుతుంది కదా బాబు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్తున్నాడు. మేము కూడా బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఇప్పటికీ శివాలయం కాడ షూట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి వీడియోలు తీద్దాం, ఓకేనా. 750 800 సంవత్సరాల క్రితం అంటే 400 సంవత్సరాల క్రితం పురాతనమైన టెంపుల్ అనమాట ఇది. ఇప్పటికీ కూడా దోమకొండ రాజ్య కుటుంబాలు ఈ కోటను పరిపాలిస్తున్నారు. ఇది హైదరాబాదుకు 100 కిలోమీటర్ల దూరాన ఉంది. ఈ కోటల రాజభవనము మరి అద్దాల మేడ ఇంకా చాలా ఉన్నాయంట, కానీ మనని లోపలికి పంపించలేదు. మళ్ళీ మనము ఇంటికి వెళ్ళేద్దామని ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చాము. చూడండి ఇక్కడ ఎంట్రన్స్ గేట్ ఉంది కదా, అక్కడికి వచ్చాము. ఇది ఒక రూమ్ లాగా ఉంది. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కెమెరాను మొత్తం కింద నుంచి ఇట్లా తీసాను నేను. ఇక కోటను పైన అట్లా ఉంది, మొత్తం రౌతే ఉంది చూసారా. కోట అంటే కోటకు డోర్స్ ఉన్నాయి కదా, ఎట్లా ఉన్నాయి చూడండి. ఇదంతా కోట అన్నమాట. చూడండి ఎంట్రన్స్ గేట్ ఇది, ఎంట్రన్స్ గేట్ మాత్రం ఇది. చూడండి ఎంట్రన్స్ గేటు ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. చూడండి డోర్స్కి ఎట్లా ఉన్నాయి చూడండి. డోర్స్ మాత్రం చాలా బందోబస్తుగా ఉన్నాయి. అప్పటి కాలంలో అసలు ఏ చెక్కను ఉపయోగించి చేశారో డోర్స్ కానీ చాలా ఉన్నాయి. మన ఛానల్లో ఇంతకుముందు తార్కాన్పేటలో కూడా ఇట్లాంటి పోర్టు అంటే ఇట్లాంటి కోటను తీసాము. అదేమో కొద్దిగా శిథిలావస్థకు చేరింది. ఈ పోర్ట్ ఏమో కామినేని వంశస్థులు పరిపాలిస్తున్నారు కాబట్టి దీన్ని చెక్కు చెదరేయకుండా దాన్ని వాళ్ళ వారసత్వ సంపద కాబట్టి కాపాడుకుంటూ వస్తున్నారు ఈ పోర్టుని. ఫ్రెండ్స్ ఇప్పటికీ పోర్టు చూడడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఒకటి ఏంటంటే ఈ కారు ఎట్లా వచ్చినామో అసలు ఆ దేవునికే తెలుసు. ఇప్పుడు మరి ఎలా వెళ్తాము ధర్మసాగర్ గేట్ కాడికి అనేది చూడాలి. ధర్మసాగర్ గేట్కి వెళ్ళిన తర్వాత క్షేమంగా వచ్చామని చెప్తాను, లేదంటే ఇంకా ఏదైనా ఈ కార్ ఏమైనా ట్రబుల్ ఇస్తే ఆ విషయాలు కూడా చెప్తాను. కానీ వీడు మాత్రం వీడియోని చూస్తూనే ఉండండి. ఇక్కడికి మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అయితే 70 కిలోమీటర్ వచ్చింది. ఆ 70 కిలోమీటర్ల 3 సార్లు బండి అయిపోయింది. ఒకసారి వాటర్, రెండోసారి ఆయిల్ అయితే అయిపోయింది. ఆయిల్ కూడా 2 సార్లు పోసుకున్నాం. 2 లీటర్లు అసలే లేదు ఇలా. వెనక మొత్తం స్మోకు పొగ, ఇంజన్లో హీట్ అయిపోయింది. ఒక రకమైన ఇది ఒక అడ్వెంచర్ అయిపోయింది మాకు ఇక్కడికి రావడం. అంత రిస్క్ చేసి ఇక్కడ దాకా వచ్చాము. ఈ కాలంలో అయితే వేరే కాలంలో అయితే అంత రిస్క్ ఏం అవసరం లేదు. ఇది ఎందుకంటే కామారెడ్డి దగ్గర, కామారెడ్డి జిల్లా ఈ బిక్నూర్ మండల్ దోమకొండ విలేజ్ ఇది. ఇక్కడే ఈ కోట అయితే ఉంది. మీరు కూడా రండి చూడండి. ఫ్రెండ్స్ ఇక ఇంటికి బయలుదేరాము. కారు మరి ఎలా తీసుకెళ్తుంది ఇంటికి అనేది మీరే చూడండి. ఎక్కడైనా ఆపుతామేమో. శంకరన్న డ్రైవ్ చేస్తున్నాడు చూడండి, అనిల్ ఏమో కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాను. మళ్ళీ అనిల్ డ్రైవ్ చేస్తున్నాడు. అంటే ఇద్దరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట ఇంటి దాకా. కారు ఇంటి దాకా తీసుకెళ్తుందా క్షేమంగా అని భయంతోనే మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోలు వాచ్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎన్ని థ్యాంకులు చెప్పినా చాలా తక్కువే. ప్రజెంట్ మనం కౌడిపల్లి వరకు వచ్చేసాము. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా
కౌడిపల్లి అన్నమాట. కౌడిపల్లి అంటే ధర్మసార్ దే దగ్గరికి వచ్చినట్టే. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ సపోర్టింగ్ ఎప్పుడు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కన్నారం పవర్ రాజ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ ధర్మసార్ గేట్కి కూడా వచ్చేసాము. కారు క్షేమంగానే తీసుకొచ్చింది ఇంటికైతే, ఎక్కడ ట్రబుల్ ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ మీ కన్నారం పవర్ రాజ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.